హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి యాక్సెంచర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మా వాట్సాప్కి మీ రెజ్యూమ్ పంపండి. సో మొత్తం పోస్టులు అయితే దీనికి 99 అయితే ఉన్నాయన్నమాట. సో 30,000 జీతం అనేది ఇస్తున్నారు. సో అప్లికేషన్ ఫీజు అనేది లేదు, ఎగ్జామ్ కూడా ఏమీ లేదు. అలాగే 5 రోజుల పని ఉంటుంది. సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ జాబ్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ యొక్క కంపెనీ పూర్తి డీటెయిల్స్, జాబ్ పూర్తి డీటెయిల్స్ వీడియోలో వివరించడం అనేది జరిగింది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో అప్పుడే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూడండి గైస్, మనకైతే naukri.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో మనకి ఇక్కడ యాక్సెంచర్ కంపెనీ అనేది పేరు అనేది ఇవ్వడం జరిగింది. సో కస్టమర్ సర్వీస్గా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. బీపీఓ, కేపీఓ, వాయిస్ అప్ టు 5 LPA అనేసి ఇవ్వడం జరిగింది. సో యాక్సెంచర్ హెచ్ఆర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 8306710515. ఈ యొక్క నెంబర్కి మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు అనమాట. హెచ్ఆర్ అనమాట, ఇదైతే గంజాన్ పేరు అనమాట తంది. సో పోస్టెడ్ బై పిక్సెల్ ప్రోస్ అనేవారు మనకి పోస్ట్ చేయడం జరిగింది. 0 to 5 years ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 0 to 5 years అనేది ఉంటే సరిపోతుంది అనమాట. 3.5 lakhs LPA అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మినిమంలో మినిమం మనకి 30K శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క కంపెనీ. సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి కోల్కతా అండ్ బెంగళూరులో రోలర్ బెంగళూరు అనేసి ఇవ్వడం జరిగింది. కోల్కతా బెంగళూరులో ఇదైతే ఈ యొక్క ఆఫీస్ అనేది లొకేటెడ్ అయ్యి ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది 1 day ago అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ అయ్యి ఒకరోజు మాత్రమే అయ్యింది. సో ఓపెనింగ్స్ వచ్చేసరికి 99 అనేవి ఉన్నాయన్నమాట. సో అప్లికెంట్స్ వచ్చేసరికి 285 అప్లికెంట్స్ అయితే ఇప్పటి వరకు వాళ్ళకి చేరుకున్నాయి. సో ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే నేను పెట్టిన జాబ్ అనేది మీకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం అంతా కూడా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ప్రతిదీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రెస్పాండింగ్ ప్రాంప్ట్లీ టు కస్టమర్ ఎంక్వైరీస్, కస్టమర్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, ఏవైతే క్వారీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఇక్కడైతే మనకి 5 days వర్కింగ్ అనేది ఉంటుందండి. సో 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. మీకు క్యాబ్ ఫెసిలిటీ సో బోత్ సైడ్ ఉంటుంది అనమాట. సో డ్రాపింగ్ అండ్ షిప్పింగ్ అనమాట. సో పికపింగ్, డ్రాపింగ్ అనేది 2 ఉంటాయి అన్నమాట. సో మీల్స్ ప్రొవైడ్ అనేది కూడా వాళ్ళే చేస్తున్నారు. సో నైట్ షిఫ్ట్ అయినా చేయొచ్చు, లేదంటే డే షిఫ్ట్ అయినా చేసుకోవచ్చు. మీరు 2 షిఫ్ట్లలో ఏ షిఫ్ట్ అయినా సెలెక్ట్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ బ్లెండెడ్ ప్రాసెస్ ఆఫ్ వాయిస్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే బ్లెండెడ్ ప్రాసెస్ వాయిస్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది ఈ యొక్క కంపెనీ వారు తెలపడం జరిగిందనమాట. మీకు ఉండవలసిన రిక్వైర్మెంట్స్ అనేవి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఇంగ్లీష్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, రాయడం కానీ, చదవడం కానీ సో మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. ఇంగ్లీష్ మస్ట్ షుడ్ అనమాట. ప్రతి జాబ్కి కూడా మీకు చెప్తున్నాను, ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వస్తేనే అప్లై చేయండి. అంటే ఫ్లూయెన్స్గా మీరు మాట్లాడగలగలను అనేసి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాన్ఫిడెంట్ అండ్ ఎబిలిటీ టు సాల్వ్ ఏ క్వారీస్ ఆఫ్ కస్టమర్. ఎవరైతే కస్టమర్స్ మీకు కాల్స్ చేస్తారో అటువంటి వారికి మీరు
క్వారీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అంటే డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అటువంటివి తీర్చే విధంగా సో మీరు సాల్వ్ చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ఇదైతే మీకు చాలా ఇంపార్టెంట్. సో మీకు అండర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం 12th పాస్ అయితే చాలు అనమాట. లేదనుకుంటే 10th పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారు క్యాండిడేట్స్ 18 years అబోవ్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా. సో మీకైతే అది బెటర్. 18 years అబోవ్ దాటి ఉండి సో 12th పాస్ అయినా 10th పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇదివరకు బీపీఓ కంపెనీలో ఎనీ ఇండస్ట్రీ అనమాట. బీపీఓ కంపెనీలో మీరు కానీ వర్క్ కానీ చేస్తే వెంటనే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వెల్కమ్ అనేది చెప్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ అయినా చేయొచ్చు. ఈ జాబ్ నిజమా కాదనేది కూడా మీరు డైరెక్ట్గా వాట్సాప్కి కాల్ చేసైనా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసైనా మీరు డైరెక్ట్గా కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకి నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను పైన స్క్రోల్ చేసినప్పుడు మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ 8306710515 ఈ నెంబర్కి కాల్ చేయడం కానీ లేకపోతే మెసేజ్ చేయడం అయినా చేయొచ్చు. అతని పేరు అయితే గుంజాన్ అనమాట. పేరు వచ్చేసరికి సేవ్ చేసుకుని డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోల్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ అదర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి బీపీఓ అనమాట. సో కాల్ సెంటర్ కూడా అనొచ్చు. అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం అనమాట. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ జాబ్ అనమాట. రోల్ కేటగిరీ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని వీళ్ళైతే తీసుకోవడం అనమాట. కీ స్కిల్స్ వచ్చేసరికి మనకి ఫ్రెషర్స్ వాయిస్ ప్రాసెస్ అలాగే చాట్ ప్రాసెస్ అలాగే ఇంటర్నేషనల్ బీపీఓ అలాగే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అలాగే బీబీఎం యుఎస్ ప్రాసెస్ సిఎస్ఏ బీకామ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. సో కస్టమర్ సపోర్టు అలాగే బీపీఓ వాయిస్ యూఎస్ షిఫ్ట్ అలాగే టెక్నికల్ హెల్ప్ డెస్క్ అండ్ గ్రాడ్యుయేటీ అలాగే టెక్నికల్ సపోర్టు సర్వీస్ డెస్క్ చార్టు ఫ్రెషర్స్ జాబ్స్ యూకే షిఫ్ట్స్ యూకే ప్రాసెస్ సిఆర్ఎం ఇవన్నీ కూడా కీ స్కిల్స్ అనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి కీ స్కిల్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఎలా అప్లై చేయాలి దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం లాగిన్ టు అప్లై పైన క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు రిజిస్టర్ టు అప్లై పైన క్లిక్ చేయొచ్చు అనమాట. సో నేనైతే రిజిస్టర్ టు అప్లై అనే దానిపైన క్లిక్ చేసి మన యొక్క ఫుల్ నేము ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ మొబైల్ నెంబరు సో ఐఎమ్ ఫ్రెషర్ అని పెట్టి సో ఇక్కడైతే సిటీ ఎంచుకొని సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ వై ఎస్ఎంఎస్ ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనేది ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ నౌ అనేది బ్లూ కలర్లో వస్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్కి రిజిస్టర్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ దెన్ మీరు డైరెక్ట్గా అప్లై చేస్తున్నట్టు కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.